సంతోషం. ఓకే. సో, లాస్ట్ భగవద్గీత క్లాస్‌లో అంటే శుక్రవారం రోజు జరిగింది కదా! లాస్ట్ భగవద్గీత క్లాసు. ఆ తర్వాత మళ్ళీ మన ఆహ్, పుణ్యతిథుల గురించి వరహ ద్వాదశి హరే తర్వాత కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నిత్యానంద త్రయోదశి గురించి. నిత్యానంద త్రయోదశి గురించి. ఓకే. సో, లాస్ట్ భగవద్గీత క్లాస్‌లో ఏ శ్లోకం వరకు చర్చించుకోవడం జరిగింది? పాయింట్ 10 ప్రభుజీ. వెరీ గుడ్. థాంక్ యూ అదే ప్రభు. సార్. జానకి రామయ్య ప్రభు. థాంక్ యూ. సో, వీలైతే దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. సో, ఓకే. చాలా థాంక్ యూ. సో, భగవద్గీత రెండవ అధ్యాయము 10వ శ్లోకం వరకి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు 11వ శ్లోకం నుండి చర్చించుకుందాం. ఓకే. సో, 11వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇంక 11వ శ్లోకం నుండి భగవంతుడు మాట్లాడతాడు. ఇప్పటివరకి అర్జునుడు తన యొక్క బాధని వ్యక్తపరిచారు. ఓకే. సో, అర్జున్ యొక్క స్థితి ఎలా ఉంది ఇప్పుడు? అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నాడిప్పుడు? ఎవరైనా చెప్పండి? శిష్యుడి స్థాయిలో ఉన్నారు. స్థాయిలో. సరెండర్ అయ్యారు. ఓకే. సరెండర్ అయ్యాడు. ఒక గురువుని ఆయన యాక్సెప్ట్ చేశాడు. అయితే ఇది మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు కూడా మన జీవితంలో ఒక దిశానిర్దేశాన్ని నిర్దేశించేటటువంటి ఒక గురువు ఉండడం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం జీవితంలో అన్నీ అనుకూలమైన పరిస్థితులు రావు. చాలా సార్లు ప్రతికూలమైన పరిస్థితులొస్తాయి. ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనకి మనమే నిర్ణయం తీసేసుకుంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఊహించలేము. అందుగురించని ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తిని ఆశ్రయించి, "అయ్యా! నాకు పెద్దగా అనుభవం లేదు. నాకు ఈ విషయంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. నాకు కొద్దిగా మీరు చెప్పండి. గైడెన్స్ ఇవ్వండి" అని ఒక గురువుగా ఒక వ్యక్తిని స్వీకరించి మనము అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే చక్కటి శాస్త్రాధ్యయనం చేసినటువంటి వ్యక్తి, జీవితంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆ! మనల్ని భగవంతుని వైపు నడిపించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క ఆశ్రయం తీసుకొని, వాళ్ళని మనము మనకున్నటువంటి పరిస్థితిని వాళ్ళకి చెప్తే, అప్పుడు వాళ్ళు మనకి చక్కటి దిశానిర్దేశం చేస్తారు. సో, అర్జునుడు అదే చేశారు. సో, అర్జునుడు తను ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నానో, యుద్ధం చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆ రక్తపు కూడుని నేను తినలేను అని చెప్పేసేసి తన యొక్క బాధని ఆయన వ్యక్తపరిచాడు. తర్వాత అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను చెప్తాను నాతో పాటు చెప్పండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ వానువాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం అశోచ్యం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసూం అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. సో, కృష్ణుడు అంటున్నాడు, భగవంతుడు అంటున్నారు. ఏమంటున్నారంటే, "ఓ అర్జున! నువ్వు అన్నీ తెలిసిన పండితుల్లాగా మాట్లాడుతున్నావు. పండితుల ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూనే కానీ పండితుడికున్నటువంటి ఈ విధమైనటువంటి గుణాలు నీ లోపల లేవు. అంటే పండితులు ఏ విషయం గురించి ఏడవరు. నువ్వు చాలా అన్నీ తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు కానీ, నువ్వు ఏ విషయం గురించైతే ఏడవకూడదో, ఆ విషయం గురించి ఏడుస్తున్నావు. పండితులు మాత్రం ఆహ్, బ బతికున్న వాళ్ళ గురించి గానీ, చనిపోయిన గురించి గానీ వాళ్ళు అసలు బాధపడరు. నువ్వు మాత్రం పండితుడిలాగా మాట్లాడుతూనే ఒక అజ్ఞానిలాగా దయచేసి అందరూ మ్యూట్‌లో ఉండండి. డస్ట్‌బిన్‌లోదేది. నేనే ఏసాను. అశ్విక్‌కి ఇచ్చి నిన్న. హరే కృష్ణ. నువ్వు ఒక పండితుడిలాగా మాట్లాడుతూనే దేని గురించైతే ఏడవకూడదో దాని గురించి ఏడుస్తున్నావు. అంటే పండితుడిలాగా అర్జునుడు ఏం మాట్లాడాడు? హరే కృష్ణ. కృష్ణుడు అంటున్నాడు, "అన్నీ తెలిసిన వాడిలాగే మాట్లాడుతున్నావు" అంటున్నాడు. ఆహ్, అన్నీ తెలిసిన వాడిలాగా అర్జునుడు ఏం మాట్లాడాడు?
ఏ విషయం గురించి మాట్లాడాడు? అంటే యుద్ధం చేయడంలో తన వాళ్ళని శిక్షించకూడదని, అంటే ధర్మం తప్పుతుందని ఆ! అట్లా చెప్పాడు అంటే ధర్మం గురించి మాట్లాడాడు. అలాగే రాజ్యం గురించి మాట్లాడాడు. వైరాగ్యం గురించి మాట్లాడాడు. ఇంక నాకివేమొద్దు నేనెళ్ళిపోతాను. నేను భిక్షమెత్తుకొని బతుకుతాను అని జెప్పేసేసి వైరాగ్యభరితమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆ! అంటే ఒక మనిషి తనకి ఒక పండితుడు, ఒక ఉన్నత స్థాయి వ్యక్తి ఎలా ఉంటాడంటే, నాకు ఏది అవసరం లేదు. నేను ఇతరులని ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టే పని నేను చెయ్యను. అనే మాటలు చాలా చాలా జీవితాన్ని అర్థం చేసుకొని, అలాగే ఎంతో జ్ఞానమున్న వ్యక్తి మాత్రమే మాట్లాడతాడు. నార్మల్ వ్యక్తులు అలా మాట్లాడరు. వాళ్ళేమంటే నా అవసరం తీరిందా? నేను సుఖపడ్డానా? నేను సంతోషపడ్డానా? అది మాత్రమే చూసుకుంటారు. అది దానివల్ల ఇతరులు సుఖపడ్డారా? బాధపడ్డారా? కష్టపడ్డారా? వాళ్ళకనవసరం. కానీ అర్జునుడు తనకేమైపోయినా పర్వాలేదు గానీ ఇతరులు బాగుండాలే అని ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన వ్యక్తపరిచారు. సో, అందు గురించని భగవంతుడు నువ్వు అన్నీ తెలిసిన వాడిలాగానే మాట్లాడుతున్నావు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళు బతుకున్న వారి గురించి గాని, చనిపోయిన వారి గురించి గాని హ్మ్, ఆలోచించరు. నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? అని కృష్ణుడు చెప్తున్నాడు. సో, మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, జీవితంలో అన్నీ తెలిసిన వాళ్ళు ఇలాగ ఇతరులని ఇబ్బంది పెట్టకూడదనే విధంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ఓకే. సో, కృష్ణుడు తర్వాత ఏమంటున్నారంటే, నాతో పాటు చెప్పండి. నత్వేవాహం జాతునాసం తత్వేవాహం నత్వం నేమే జనాధిపః న చైవ న భవిష్యమః సర్వే వయం అతః పరం. సర్వే ఓ అర్జున, ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి వాళ్ళు ఇంతకుముందు లేరు. ఇప్పుడున్నారు. ఇంతకుముందు ఉండరు అని అనుకోకు. వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడున్నారు, మళ్ళీ ఉంటారు వాళ్ళు. సో, మన భూత, భవిష్యత్, వర్తమానాల్లో ఇప్పుడు నువ్వు ఎవరినైతే చూస్తున్నావో, ఎవరి గురించైతే ఏడుస్తున్నావో, వాళ్ళు, నువ్వు, నేను అందరము ఉన్నాము. ఉంటూనే ఉంటాము. సో, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఏడవాలి? అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడిని అంటున్నాననమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కృతం చేస్తున్నారు. ఏంటి అంటే మనం ఎవరమైతే ఉన్నామో, నేను ఎవరైతే ఉన్నామో, మనము ఇంతకు ముందు ఉన్నాము, ఇప్పుడున్నాము, ఇక ముందు కూడా ఉంటుంటాం. కానీ ఎప్పుడైతే కొన్ని కొన్ని సార్లు ఎప్పుడైతే శరీరం పడిపోతుందో అప్పుడు ఎందుకు ఏడవడం? భగవంతుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. నువ్వు ఒకప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ ఉంటావని. ఎల్లప్పుడూ ఉండే అర్జునుడు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు? అర్జునుడు ఎందుకు ఏడుస్తున్నాడు? హరే కృష్ణ. అందరూ అందరినీ చంపవలసి వస్తుందని అందరూ చుట్టాలు అంటే ఇంకా బంధువులు అందరూ చనిపోతారు. వెరీ గుడ్. సో, ఇంకా చంపేస్తే వాళ్ళింకా మళ్ళీ కనపడరు. ఆ! వాళ్ళ జీవితం అక్కడితోటే ముగుస్తుంది. నేనెందుకు వాళ్ళ జీవితాన్ని ముగించాలి? నా చేతుల్లో వాళ్ళ జీవితం ఎందుకు ముగియాలి? వాళ్ళని చంపేస్తే ఇంక వాళ్ళు మళ్ళీ కనపడరు గదా! అవును. ఎందుకు నా జీవితంలో వాళ్ళ జీవితం నా చేతుల్లో వాళ్ళ జీవితం ముగియాలి అని చెప్పి అర్జునుడు బాధపడుతున్నాడు. కానీ కృష్ణుడు ఇక్కడ స్పష్టం చేసేస్తున్నారు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదయ్యా. నువ్వేదో వాళ్ళు నువ్వే నువ్వు చంపేస్తేనే వాళ్ళు చనిపోతారని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉంటారు. అంటే ఆ ఎల్లప్పుడూ ఉండేటటువంటి విషయం ఏంటి? ఆత్మ ఆ! ప్రభు. వాళ్ళ అవును. శరీరాలు కాదు కదా! ఓకే. ఆత్మలు. మన శరీరం, మనమిది శరీరం అని అనుకుంటున్నాం. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్యవంతమైనటువంటి ఆత్మ మనము. ఎందుకు అంటే మనము మనకి మనం పుట్టినప్పటి నుండి ఏం జరుగుతుందో, లేదంటే ఒక 5, 10 సంవత్సరాల క్రితం నుండి ఏం జరుగుతుందో అవన్నీ గుర్తుంటాయి. కానీ మన పుట్టకముందు ఒక ఆహ్, ఉదాహరణకు 100 సంవత్సరాలు అనుకోండి. ఒక 100 సంవత్సరాల ముందు
ఈ సృష్టి, సమాజం ఉంది. ఈ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సృష్టి, సమాజం ఇవన్నీ ఉంటాయి. కానీ మనమెక్కడున్నాము, మనమెక్కడికెళ్తున్నాము, మనమెక్కడి నుండొచ్చాము, మనం ఎలాగా అమరులమై ఉంటాము అనే విషయాల గురించి మనము ఆలోచించాలి. అయితే భగవంతుడిక్కడ ఒక విషయాన్ని స్పష్టం జేస్తున్నారనమాట. మనమేమనుకుంటాం చాలామంది ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాననుకోండి, మీకు తెలిసిన జ్ఞానం ప్రకారం, మీకు తెలిసినంత మేరకి చనిపోయిన తర్వాత మనమి మన మనకేం జరుగుతుంది? అంటే శరీరంలో నుంచి చైతన్యం వెళ్ళిపోతుంది ప్రభుజీ. ఓకే. అంటే ఆత్మ దాని ఆ! కర్మానుసారంగా వేరే శరీరాన్ని పొందుతుంది. ఓకే. తర్వాత? ఒకవేళ ఆ వ్యక్తి మంచి చక్కటి ఆధ్యాత్మిక జీవితం గడిపి ఒక శుద్ధ భక్తుడయ్యాడనుకోండి. తర్వాత? అతని వైకుంఠ లోకానికెళ్తాడు ప్రభుజీ. ఆ ఓకే. తర్వాత ఇంకా? పెళ్లి మరణం అనేది ఉండదు. వెళ్తారు. ఇంకా? ఆ తర్వాత జన్మ తీసుకోడు మరి వైకుంఠానికి వెళ్తే. ఓకే. ఇంకా? ఇంకా కర్మానుసారం మరో శరీరం తీసుకుంటాడు కర్మ తర్వాత. అంటే గోలోకంకి వెళ్ళకపోతే. ఓకే. ఇంకా? ఓకే. సో, కొందరు ప్రజ్ఞానవంతులు ఏమంటారంటే, ఇంక శరీరంలో నుండి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, అంటే చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ శరీరం నుండి ఎప్పుడైతే ఆత్మ బయటికెళ్ళిపోతుందో, అది ఒక ఆహ్, కాంతి పుంజంలో విలీనమైపోతుంది. ఇంకప్పుడు మన అస్తిత్వాన్ని కోల్పోతాం అని చెప్పేసి కొందరు వ్యాఖ్యానిస్తుంటారనమాట. ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నాం నాకు ప్రభుజీ. మోక్షం కావాలని, నా ముక్తి కావాలని అని చాలామంది అంటూ ఉంటారు. ఏంటి ముక్తి అంటే ఇంకా శరీరం నిరాకారవాది పడిపోయిన అంటారు. తర్వాత ఇంకా ఒక దివ్య తేజస్సులో మన యొక్క తేజస్సు విలీనమైపోతుంది. అక్కడితో స్టాప్ మన ప్రయాణం. బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలంటారు నిరాకారవాదులు. ఆ! ఆకారం లేని భగవంతుడికి బ్రహ్మజ్యోతిలో కలిసిపోతామంటారు ప్రభుజీ. ధ్యానం అంటారు. చేసి. ఎంతమంది విన్నారు ఇలాంటి వాదనలు? విన్నాం ప్రభుజీ. ఓకే. సో, ఇక్కడ భగవంతుడు స్పష్టం చేస్తున్నారనమాట. అలాంటి వాదనలకి ఇక్కడ ఆ ప్రసక్తే లేదు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నారు. ఆత్మ ఎవరైతే నేననుకునే, మనము అనుకునే ఈ ఆత్మ ఎవరైతే ఉన్నామో, ఆ ఆత్మ ఒకప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే ఆహ్, మనకి ఆహ్, ఈ ఆత్మ యొక్క ప్రయాణం మీరు ఇంతకుముందు మీరందరూ చెప్పినట్టు వైకుంఠ లోకాలకు కానీ, ఆ లోకాలు, ఇంకో పుణ్య లోకాలకు గాని ఇలాగా ప్రయాణిస్తూనే ఉంటుంది. అయితే ఈ ముక్తి, మోక్షము శరీరం పడిపోయిన తర్వాత నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి అని చెప్పేసి చాలామంది అంటే దాని గురించి పూర్తి అవగాహన లేకపోయినా కూడా ఇంకా ఆ స్థా అది ముక్తి పొందితే, మోక్షం పొందితే ఇంకా ఈ కష్టాలు పడాల్సిన అవసరం లేదు అని అనుకుంటుంటారు. కానీ మన ఆత్మ ఎన్ని రకాలైనటువంటి ముక్తి ఉంటుంది. మనం జీవిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి ముక్తిని మనము పొందాలనే అభిలాషతోటి మనం జీవితం గడిపితే అలాంటి రకమైనటువంటి ముక్తి మనకు కలుగుతుంది. ముఖ్యంగా మనకి ముక్తి విషయానికొస్తే 5 రకాలైనటువంటి ముక్తి ఉంటుందన్నమాట. ఎన్ని రకాలైనటువంటి ముక్తి ఉంటుంది? 5 రకాలు. ఓకే. సో, అవి ఏమేం ముక్తి ఏవే రకాలు అంటే సాయుజ్య ముక్తి, సారూప్య. సారూప్య, చాలు. సాలోక్య, సామీప్య, స్రాష్ట. సాయుజ్య. సాయిష్ట. ఓకే. సో, మనం శరీరం వదిలేట సమయానికి మనం చేసినటువంటి సాధన వల్ల మనకి 5 రకాలైనటువంటి స్థాయిలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అవి మనం శరీరంతో ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకొని, వాటి గురించి అభ్యాసన చేస్తే మనకు ఆ విధమైనటువంటి స్థాయికి, ఆ విధమైనటువంటి ముక్తికెళ్తాం. సాయుజ్య ముక్తి అంటే ఒక అవ్యక్తమైనటువంటి ఆహ్, పరబ్రహ్మం ఎ దగ్గరికి వెళ్లి అక్కడ మళ్ళీ మన అస్తిత్వంతో మనం ఉంటామనమాట. ఒక ఒక ఎలాగైతే ఆకాశంలో చాలా చు చుక్కలు ఎలాగైతే ఉన్నాయో, ఆ విధంగా ఆహ్, ఒక అవ్యక్తమైనటువంటి ప్రాంతానికి, అవ్యక్తమైనటువంటి లోకానికెళ్ళి అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో సారూప్య, సాలోక్య, సామీప్య, స్రాష్ట ఇవేవైతే ఉన్నాయో వాటి ఉదాహరణకి సారూప్య ముక్తి అనుకోండి. అంటే భగవంతుని లాంటి శరీరం మనకి లభిస్తుంది.
భగవంతుడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఆయనకి సేవనందించే వాళ్ళు గూడా అచ్చం ఆయనలాగే ఉంటారు. చతుర్భుజాలేసుకొని, శంఖ చక్ర గదాలు పట్టుకొని ఆయనలాగే ఉంటారనమాట. అంటే ఆయనకి వీళ్ళకి పార్షదులకి వాళ్ళని విష్ణు పార్షదులు అంటారనమాట. ఆయనకి వీళ్ళకి తేడా ఏంటంటే భగవంతునికి ఇక్కడ కౌస్తుభం అని ఉంటుంది. మిగతా ఆయన రూపం పొందినటువంటి సారూప్య ముక్తి పొందినటువంటి వాళ్ళకి భగవంతుని యొక్క రూపం వచ్చినా కూడా వాళ్ళకి ఓ చిన్న వ్యత్యాసం ఉంటుంది. భగవంతుడికి వాళ్ళకేంటంటే అలాగా సారూప్య ముక్తి పొందిన వాళ్ళకి ఇక్కడ కౌస్తుభమని ఉండదు. కౌస్తుభమని ఉండదనమాట. కానీ వాళ్ళు అచ్చం భగవంతుల్లాగానే ఉంటారు. ఇంకా సాలోక్య, సామీప్య, స్రాష్ట ఏంటి అంటే సాలోక్య అంటే భక్తులు ఏమనుకుంటారంటే ఏ ఏ భావంతో ఉంటారంటే నేను ఎల్లప్పుడూ భగవంతుని సేవ చేయాలి. ఇప్పుడు బ్రతికున్నప్పుడు అలాగే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా భగవంతుని సేవ కంటిన్యూ అవుతానే ఉండాలి. భగవంతుడి దగ్గరికి వెళ్లి భగవంతుని సేవించుకోవాలనే ఉద్దేశ్యంతోటి వాళ్ళు మ భక్తి చేస్తారు. సో, అలాంటి భావన ఉన్నవాళ్ళు సాలోక్యముక్తి. అలా ఓకే. తర్వాత సాష్టముక్తి అంటే భక్తుడి యొక్క తీవ్రమైన భక్తిని పట్టి భగవంతుడు అతనికొక ప్రత్యేకమైనటువంటి లోకాన్ని సృష్టించిస్తారనమాట. ధ్రువుడు. ఎలాగైతే ధ్రువ మహారాజ్‌కి ఎలాగైతే ఇచ్చారో ఆ విధంగా. ఓకే. ఇక సామీప్య అంటే భగవంతుని యొక్క సన్నిధిలో ఉండడం అన్నమాట. ఇలాగా ఇన్ని రకాలైనటువంటి ముక్తి మ ఈ ఈ మనకి ఉంది. సో, మన ఆత్మ మనం శరీరంతో ఉన్నప్పుడు ఈ యొక్క ముక్తికి సంబంధించినటువంటి ఈ విషయాలు తెలుసుకుంటే, మన ప్రయాణం ఇంకా ఆ విషయాల్లో ఆ విధంగా ప్రయాణిస్తుంది. సో, భగవంతుడు ఇక్కడ అదే అర్జునుడికి స్పష్టం చేస్తున్నారనమాట. సో, ఇక్కడితోనే అయిపోదు ఇంకా. నువ్వేదో ఇక్కడికే అయిపోతుంది అనుకుంటున్నావు. కానీ దీని తర్వాత ఇంకా చాలా పెద్ద ప్రయాణం ఉంది అని భగవంతుడు చెప్పకనే ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడనమాట. ఒకవేళ గనక ఎవరైనా ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మీరందరూ ఉన్నారు. గొప్ప ప్రజ్ఞావంతులు. ఎందుకంటే భగవంతుడు ఇంతకు ముందు శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు? ప్రజ్ఞావంతులు మాత్రమే ఎవరికైతే జ్ఞానముందో, తెలుసున్నవారో, పండిత బుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే జనన మరణాల యొక్క గురించి మాట్లాడతారు. అలాగే ఇతరుల యొక్క శ్రేయస్సు గురించి మాట్లాడతారు అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ క్లాస్‌లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ గూడా తమ శ్రేయస్సు, అలాగే ఇతరుల శ్రేయస్సు కోరుకునే వాళ్ళు కనుకనే మీరంతా గూడా భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందామని ఇక్కడ సమావేశం అయ్యాం మనం. అలాగే మీ అందరికీ అవగాహన ఉంది. నేను ఈ శరీరం కాదు. నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని. ఆహ్, ఆహ్, నేను ఆత్మ సాక్షాత్కారం, ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నేను ప్రతిరోజు అభ్యాసన చెయ్యాలి అనే భావన మీ అందరికుంది కాబట్టి మీరందరూ కూడా ఆ విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక తరగతుల్లో జాయిన్ అయ్యారు. సో, అది భగవంతుడు అర్జునుడికి మళ్ళీ గుర్తు చేస్తున్నాడనమాట. అయితే ఎవరైతే ఈ విధంగా గడపరో మరి వాళ్ళ జీవితం అంటే వ్యర్థమే. ఒకసారి ఏం జరుగుతుందంటే 'తులసీదాస్' గారు ఎంతమందికి తెలుసు? ప్రభు. రామచరితమానస్ అని ఆ! ఒక గ్రంథం ఉంది. రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని ఆయన దానికి ఈ ఉపవాఖ్యానంగా ఒక గ్రంథాన్ని 'రామచరితమానస్' అని రచించారాయన. తెలుసా 'తులసీదాస్'? ఇప్పుడు 'హనుమాన్ చాలీసా' ఎంతమందికి తెలుసు? హనుమాన్ చాలీసా కూడా రచించారు. తెలుసు ప్రభు. ఆ! తెలుసు ప్రభుజీ. ప్రభు. 'హనుమాన్ చాలీసా' రచించింది ఎవరు? 'తులసీదాస్' గారు. తులసీదాస్. ఓకే. ఆయన గొప్ప రామభక్తుడాయన. అయితే ఆయన ప్రతి రోజు గూడా ఆయన దినచర్య ఏంటి అంటే పొద్దున లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, భగవంతుని అర్చించుకోవాలి. అలాగే తర్వాత తన సాధన భగవత్ జపం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రామాయణం మీద ప్రవచనం ఇవ్వాలి. ఆయన ఎవ్వరు పిలిచినా గూడా వెళ్లి రామాయణం మీద ప్రవచనం ఇస్తూ ఉండేవాడనమాట. అయితే ఒకసారి తానేదైతే ఊర్లో ఉన్నారో, ఆ ఊర్లో ఒక గొప్ప జమీందారు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికెళ్లారు. ఎళ్లి "అయ్యా! నేను రామాయణం చెప్తాను మీకు వినండి. మీరు చాలా జీవితంలో చక్కగా వెల్ సెటిల్డ్ మీరు. సో, ఇప్పుడు మీకు డబ్బుకెలాంటి లోటు లేదు. మీకు చక్కగా నేను రామాయణం చెప్తాను వినండి" అంటే ఆయన ఏమంటాడంటే, "లేదండి నాకు చాలా బిజీ ఉన్నా నేను. ఇప్పుడు వినలేను. ఎందుకంటే నాకు చాలా వ్యాపారాలున్నాయి. వాటన్నిటి చూసుకోవాలి. నాకు సమయం లేదంటే." "సరే మరి మీకు సమయం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు ఓ పని చేయండి నెక్స్ట్ ఇయర్ రండి" అని చెప్తాడనమాట.
తర్వాత సంవత్సరం రండి అంటాడు. సరే అని చెప్పి ఈయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకొని మరి తర్వాత సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వస్తారన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతారు, "స్వామి మీరు నేను మీ దగ్గరికి పోయిన సంవత్సరం వచ్చాను. మీరు నెక్స్ట్ ఇయర్ రండి రామాయణం వింటాను నేనన్నారు. ఇప్పుడు నేను మీకు రామాయణం చెప్పడానికొచ్చానంటే" ఈ ఈయన జమీందారు ఏమనుకుంటే, "అబ్బా! మళ్ళొచ్చిండా" అని చెప్పేసేసి ఆయన అంటే ఇంకా నాకు నా వ్యాపారాలు ఇంకా మొత్తం సెటిల్ అవ్వలేదండి. ఇంకా నాకు ఇంకా ఫ్రీ టైమ్ దొరకట్లేదు అని జెప్పి అంటాడు. అన్న తర్వాత సరే మరి మీకు ఫ్రీ టైమ్ ఎప్పుడు దొరుకుతుంది అంటే, మీరు ఓ పని చేయండి ఇంకో 2 సంవత్సరాల తర్వాత రండి అంటాడు. సరే అని తులసీదాస్ గారు ఆయనకేంటి అంటే రామాయణం చెప్పడం, రాముడి గురించి వర్ణించడం, రాముడి గురించి ఇతరులకు చెప్పడంలో ఆయన అత్యంత ఆనందానుభూతిని ఆస్వాదిస్తుంటారనమాట. ఎన్ని సార్లు చెప్పినా గూడా ఆయనకా తనివి తీరదనమాట. సరే అని 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇంటికెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆహ్, వాళ్ళ అబ్బాయి కనిపిస్తాడు. మీ నాన్నగారు ఏరండి? మీ నాన్నగారు 2 సంవత్సరాల తర్వాత రమ్మన్నారు. నాకు రామాయణం చెప్పమన్నారు అనంటే, వాళ్ళ అబ్బాయి అంటారనమాట. "అయ్యా! మా నాన్నగారు ఆల్రెడీ చనిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది అండి" అని చెప్తారు. అయ్యో! రామాయణం వినకుండానే చనిపోయారంటే, అవునండి. మా నాన్నగారు అంటే ఎప్పుడు ఎలా చనిపోయారంటే అండి సడెన్‌గా ఓ రోజు అస్వస్థతకు గురై చనిపోయి ఆల్రెడీ 2 సంవత్సరాలయింది అంటారు. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఆయన బాధపడతారు తులసీదాస్ గారు. అరే! రామాయణం వినుంటే బాగుండేది కదా! చనిపోయే ముందు ఒకసారన్నా రాముడి గురించి తెలిస్తే ఇతను జీవితం సాఫల్యమయ్యేది కదా! అని చెప్పేసి ఆయన బాధపడి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఆహ్, అక్కడ ఆహ్, వాళ్ళ ఇంటి గేట్ దాటుతుంటే అక్కడొక జంతువు దూడ ఏదైతే ఎద్దు ఏదైతే ఉంటదో అది ఏడుస్తూ ఉంటదనమాట. ఏడుస్తుంటే ఈయన చూస్తూ ఏడుస్తుంటది. ఏంటిది ఏడుస్తుందని జెప్పేసి ఆయన దివ్య దృష్టితోటి ఎందుకు ఏడుస్తుందో ఆ కారణం మీద ఆయన దృష్టి సారిస్తారు. అప్పుడు ఆయనకు అర్థమైతుందనమాట. ఎవరికైతే ఈయన రామాయణం చెప్పాలని అనుకున్నారో, ఆ వ్యక్తి చనిపోయి మళ్ళీ అదే ఇంట్లో ఒక ఎద్దులాగా పుట్టాడనమాట. అది పూర్తి పెద్దగవ్వలేదు. అంటే ఒక 2 సంవత్సరాల ఎద్దు ఎలా ఉంటుందో అలాగ పుట్టాడనమాట. అదేంటి అరే! మీరు, మీరు ఇంటి యజమాని గదా! మీరే మళ్ళీ ఇంట్లో ఎద్దుగా పుట్టారా? అని జెప్పేసేసి ఆయన బాధపడతారనమాట. మీరు రామాయణం వినుంటే ఈ గతొచ్చేది గదా! వచ్చేది కాదు గదా! అని జెప్పేసి అంటారు. అప్పుడు ఆ ఎద్దు ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తుందనమాట. అంటే ఎద్దులాగా ఎందుకు పుట్టాలంటే, బతికున్నంత కాలం ఎద్దులాగా కష్టపడ్డాడు గదా! ఎద్దు ఏం జేస్తుంది? ఆహ్, ఏ అంటే పొలంలో దాని మీద ఒక అదేస్తే ఆహ్, పొలం దున్నుతుంది. ఎద్దులాగా ఆహ్, ఇంకా లేదంటే ఏదన్నా మన ఎద్దుల బండి కట్టేస్తే లాక్కెళ్తా ఉంటుందనమాట. అంటే కష్టపడుతుంది. తన యజమానిని సేవించడానికి తన శరీరాన్ని వంచి అది కష్టపడుతుంది. ఇప్పుడు బతికున్నప్పుడు గూడా ఆయన శరీరాన్ని వంచి మొత్తం కుటుంబం గురించి, లేదంటే ఇంకా ఆస్తులు కూడబెట్టడానికి ఏదో ఒక విధమైనటువంటి శారీరక శ్రమనే చేశాడు గదా! ఓ జంతువులాగా బతికాడు గదా! భగవంతుని గురించి ఎలాంటి జిజ్ఞాస లేకుండా. ఆ విధమైనటువంటి జన్మొచ్చింది ఈయనకి. అంటే ఆత్మ ఒక మనుష్య శరీరంలో నుండి జంతు శరీరంలోకి. ఒకవేళ జంతు శరీరంలో ఈ ఈ అదృష్టం కొద్దీ ఎవరైనా ఒక గొప్ప భక్తుడు, లేదంటే ఒక గొప్ప వైష్ణవుడి యొక్క ఉచ్చిష్టం అంటే ఆయన తిని పడేసిన తిండో, లేదంటే ఆయన ఏదైనా భగవత్ ప్రసాదం తినిపిస్తే మళ్ళీ మనిషి జన్మే వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ ఆత్మ శరీరాలు మారుతానే ఉంటదనమాట. 84,00,000 జీవరాశులు ఉన్నాయి మనకి. శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే 84,00,000 జీవరాశులున్నాయన్నమాట. ఆ 84,00,000 జీవరాశుల్లో ఒకే ఒక్క జీవి మనుష్యుడికి మాత్రమే నేనెవరిని, నేనెక్కడికెళ్ళాలి, ఎక్కడినుంచొచ్చాను అనే ఆహ్, విషయాల గురించి తెలుసుకునే జిజ్ఞాస ఉంటుంది. వాటి గురించి తెలుసుకొని, వాటి గురించి ఉపాసన చేసే శక్తి, అర్హత ఉంటుంది. మిగతా వాటికి ఎలాంటి జిజ్ఞాస ఉండదు. తామెవరో, పుట్టాము, తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇంకొక జీవితో సంగమించామా, శరీరం వదిలిపెట్టామా. ఇదే ఉంటుందన్నమాట. కానీ మనుషుడికి మాత్రమే ఒక జిజ్ఞాస ఉంటుంది. నేనెవరో తెలుసుకోవాలని జెప్పేసేసి.
అది కొన్ని సార్లు మనకెవరైనా గుర్తు చేసినా గూడా గుర్తు చేస్తే ఎవరైనా గొప్ప వ్యక్తులు మనకు గుర్తు చేస్తే ఇంక అప్పటినుండి మనకి ఆ జ్ఞానం ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. లేదు ఎవరైనా గుర్తు చేసినా గూడా కొన్ని సార్లు తీవ్రమైనటువంటి అజ్ఞానం ఉందనుకోండి ఇగ ఇంకా ఈ జీవితం మొత్తం ఇంకా శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే అనే తీవ్రమైనటువంటి ఇది ఉందనుకోండి, కోరిక ఉందనుకోండి. ఇట్లాంటి విషయాలు చెప్పినా గూడా వాళ్ళకి అర్థం గావు. అవన్నీ కట్టుకథలని జెప్పేస్తారనమాట. ఎందుకంటే మన కళ్ళ ముందే చాలామంది శరీరాలు వదిలేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వదిలేసి ఎక్కడికెళ్తున్నారు అనే ప్రశ్న ఎంతమందికొస్తుంది? కొన్ని సార్లు కొందరు అంటారనమాట. ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికెళ్లారనుకోండి వాళ్ళు, "అంతే అండి జీవితం. శాశ్వతం గాదు. ఏది శాశ్వతం గాదండి. ఏది తీసుకెళ్ళలేం మనం జీవితంలో. అంతే. అన్నీ ఇక్కడే వదిలేసి ఎళ్ళిపోలే. అన్ని ఎట్లా బతికాడండి ఆయన. రాజు లెక్క శ్మశాన వైరాగ్యం. హరే కృష్ణ." శ్మశాన వైరాగ్యం ప్రభు. ఆ! దాన్ని మెట్ట వేదాంతము, శుష్క వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారనమాట. అంటే అప్పటికప్పుడే వస్తుంది. ఏదో పెద్ద తెలిసిన వాళ్ళు మొత్తం వేదాంత సారం మొత్తం తెలిసినట్టు మరి అలా అన్నాడు గదా! మరి ఆయన ఏం తీసుకెళ్ళలేదని జెప్పేసి ఆయన అన్నాడు గదా! మరి ఈయన గూడా అదే స్పృహతోటున్నాడా? మరి నెక్స్ట్ డే లేదు. నుండి ఇంగ ప్రయాణం. నాకు కావాల్సిన డబ్బు నేను సంపాదించుకోవాలని. నిన్నే అన్నాడు కదా! ఏం తీసుకెళ్ళమని. ఏం తీసుకెళ్ళననే స్పృహ ఉన్నప్పుడు మరెందుకు అన్నిటి గురించి అన్నీ నాకే కావాలని చెప్పేసేసి ప్రాకులాడడం? ఖచ్చితంగా మనము మాయా ధనం గురించి కష్టపడాలి. పేరు ప్రఖ్యాతల గురించి కష్టపడాలి. కానీ వాటితో పాటు సైమల్టేనియస్‌గా వాటితో పాటే ఇవి భక్తి. నాకు శాశ్వతం కాదు. ఇవి ఇప్పుడు నేను నిర్వర్తించే కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఉపయోగపడే విషయాలు మాత్రమే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకి భాగవతంలో అద్భుతమైనటువంటి వర్ణన ఉందన్నమాట. ఏమని వర్ణన ఉంది అంటే, మీరు, నేను ఆ! ఎవరెవరమైతే ఇక్కడ సమావేశమయ్యామో ఓకే. మనము ఏ విధమైనటువంటి కోరికతో ఏ విధమైనటువంటి ఈ కోరికతో ఈ లోకంలోకొస్తాము. ఈ లోకంలోకి రావడానికి భగవంతుని ఎలా ప్రార్థిస్తాము అని జెప్పేసి గొప్ప వర్ణన ఉంది. కృష్ణుడు తర్వాతి శ్లోకంలో అర్జునుడికి ఏం చెప్తారంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర అప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. అంటే అర్జున ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు సామీప్య గురించి చెప్పండి. మీ వాయిస్ సరిగ్గా వినపట్లేదు బ్రో. సామీప్య ముక్తి గురించి హరే కృష్ణ. సామీప్య ముక్తి గురించి అడుగుతున్నారా ప్రభు? ఓకే. సామీప్య ముక్తి అంటే భగవంతునికి చాలా దగ్గరగా వెళ్ళడం. భగవంతుడి నథింగ్ బట్ చాలా దగ్గరగా వెళ్ళి, ఇంకా భగవంతుని యొక్క మూర్తిని, అర్చనా విగ్రహాన్ని లేదంటే ఆ భగవంతుని యొక్క దివ్యమంగ దివ్యమంగళ స్వరూపాన్ని ఎల్లప్పుడూ అర్చన సేవించుకునే భాగ్యం అన్నమాట. అది శాశ్వతంగా ఉంటుందింక. ఇప్పుడున్న జీవితంలో మార్నింగో లేదంటే ఈవినింగో ఏదో కొద్ది సమయం దొరుకుతుంది. కానీ ఎవరైతే సామీప్య ముక్తి పొందుతారో వాళ్ళకి సర్వకాల సర్వావస్థలయందు ఇంక అదే దానిలోనే తృప్తి పొందుతూ ఆహ్, అనునిత్యం భగవంతుని సేవించుకునే అదృష్టం దొరుకుతుందన్నమాట. ఇంకా లాస్ట్ ముక్తి ప్రభుజీ. లాస్ట్ ముక్తి హ్మ్. సాయుజ్య, సారూప్య, సాలోక్య, సాయుధ్య, సామీప్య, సాలోక్య, స్రాష్టి. శ్రేష్ఠి. స్రాష్టి. ఇదేంటి ప్రభుజీ? ఇదంటే భక్తుడికి యొక్క తీవ్రమైన భక్తిని చూసి భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి లోకాన్ని సృష్టించి, ఆ లోకంలో ఆయనకి నివాసం ఉండే యోగ్యత కల్పిస్తారనమాట. ధ్రువ మహారాజ్ అది అయిపోయింది ప్రభుజీ. అది అయిపోయింది. దాన్ని స్రాష్టి అంటారనమాట. అది చెప్పేశారు. దాన్ని స్రాష్టి ముక్తి. సాయి ఇంకోటేంటి?
సాయుధ్య అయిపోయింది, సాలోక్య అయిపోయింది, శ్రేష్ఠ అయిపోయింది, సామీప్యం అయిపోయింది. ఇంకొకటి ఉంది ప్రభుజీ. స సారూప్య. సారు సారూప్య. 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 అంటే భగవంతుడి లాంటి స్వరూపం, రూపం మనకొస్తుంది. కానీ ఆ ముక్తిలో గూడా భగవంతుడినే సేవ జేస్తూ ఉంటాం. కానీ రూపం మాత్రం భగవంతుని లాంటి చతుర్భుజ రూపం వస్తుంది మనకి. కౌస్తుభం ఉండదు. కౌస్తుభం. ఓకే ఓకే. ఓకే. సో ఓకే ప్రభుజీ. సో ఆత్మ గురించి వర్ణిస్తూ అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఏడవాల్సిన దాని గురించి దేని గురించి అయితే ఏడవకూడదో దాని గురించి ఏడుస్తున్నావు. నువ్వేదో వీళ్ళంతా ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు నా వల్లే వీళ్ళంతా వీళ్ళ జీవితం ముగిసిపోతుంది, ఇంకొక తర్వాత ఉండరు అని బాధపడుతున్నావు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇదంతా సహజమే. కౌమారం, యవ్వనం, జర, తత. అంటే పుడతాము, యవ్వనంలోకి వస్తాము, తర్వాత కౌమారం, యవ్వనం, జర, తత. దేహాంతర ప్రాప్తి. అంటే మళ్ళీ యవ్వనంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాం. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే ఈ శరీరంలోకి వచ్చే ముందు మనము ఎక్కడుంటాం ఈ శరీరంలోకి వచ్చే కంటే ముందు? హరే కృష్ణ. ఆత్మగా ఉంటాం ప్రభుజీ. ఓకే. సో, ఆత్మగా ఉండి మళ్ళీ ఇంకా పూర్తి ఈ శరీరం రాకముందు ఆహ్, శరీరం తీసుకుంటాము. ఒక శరీరంలోకి ప్రవేశిస్తాము. కానీ కొద్ది కాలం వెయిట్ చేస్తాం మనం. ఎక్కడ వెయిట్ చేస్తాం? కడుపులో ఈ మాతాజీ, లోపల అమ్మ కడుపులో మాతాజీ. ఓకే. తల్లి గర్భంలో వెయిట్ చేస్తామనమాట. తల్లి గర్భంలో మనకి ఉపనిషత్తులో ఏం చెప్పారు అంటే, తల్లి గర్భంలో మనం ఒకానొక రకమైనటువంటి స్థితిలో తల్లి గర్భంలో మనము ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. తల్లి గర్భం నుండి బయటకి రావడానికి. ఆహ్, తల్లి గర్భంలో పిండం ఒక స్థితిలో ఎలాంటి అంటే, ఇప్పుడు యోగాసనాలు ఉంటాయి గదా! ఒక ఆసనం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనంలో తల్లి గర్భంలో నివసిస్తుంది. ఆ ఆసనంలో నివసిస్తున్నప్పుడు ఆ యొక్క పిండానికి మనకి మన పూర్వజన్మ స్మృతులు గుర్తుకొస్తాయి. స్మృతులొస్తాయన్నమాట. అంటే నేను ఎన్నో జన్మలు తీసుకున్నా. మళ్ళీ నాకు ఇంకొక అవకాశం వచ్చింది అని చెప్పేసి గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి ఏ విధంగా ప్రార్థిస్తాయి అంటే, అంటే మీరు, నేను అందరం సమస్త ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మనుష్యులు కూడా భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తారో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి భాగవతంలో వర్ణించడం జరిగింది. భాగవతంలో ఆహ్, 3వ స్కందంలో 31 అధ్యాయంలో 12వ శ్లోకం నుండి వర్ణన ఉంటదనమాట. ఏమనంటే జంతుర్వాచా తస్య ఉపసానాం అవితుం జగత్ ఇచ్చయా అథా నానాతనయో భువి చలాచరణారవిందం సాహం వ్రజామి శరణం హి అకూతభయం మే ఏన ఈదృశీ గతిః అధర్షి ఆస్థానురూపా. ఓ భగవంతుడా! అనేక రూపాలు ధరించి ఈ మానవాళిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఓ కమలముల వంటి చరణాలు కలిగినటువంటి ఓ భగవంతుడా! నేను మిమ్మల్ని మీకు శరణాగతి చెందుతున్నాను. మీ శరణాగతి కోరుతున్నాను. మీ యొక్క ఆశ్రయం తీసుకోవాలనుకుంటున్నాను. మీ పాదాల యందు నా యొక్క నేను శరణు పొందాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాత్రమే నన్ను ఇటువంటి ఈ దయనీయమైనటువంటి పరిస్థితి నుండి, ఈ బద్ధ జీవితం నుండి నన్ను మీరు ఆహ్, బయటపడేయగలరు. నేను చేసుకున్నటువంటి పాపకృత్యాల వల్ల మళ్ళీ నాకు ఈ లోకంలో పుట్టాల్సిన అవసరం, ఈ తల్లి గర్భవాసం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. దయచేసి నీ పాపాత్మనమైనటువంటి నన్ను హ్మ్, నేను మీ శరణు కోరుకుంటున్నాను. శరణు కోరుకొని ఏమంటున్నానంటే, యః తు అత్ర బద్ధా ఇవ కర్మాభి ఆవృతా ఆత్మభూతా ఇంద్రియస్య మయిం అవలంబ్య మాయాం అస్తే విశుద్ధం అవికారం అఖండబోధం అథాప్యమానా హృదయే అవిసితం నమామి. నేను
చైతన్యంతో కూడుకున్నటువంటి ఆత్మ అనేటటువంటి నేను చేసుకున్నటువంటి పనుల ద్వారా, నేను చేసుకున్నటువంటి కృత్యాల ద్వారా నేను బద్ధుడనైపోయాను. బద్ధుడనైపోయి ఈ యొక్క తల్లి గర్భంలో నివసించాల్సి వస్తుంది. మాయ ద్వారా నేను నేను మాయ ద్వారా మోహితుడనైపోయి నేను చేసుకున్నటువంటి కర్మల వల్ల మళ్ళీ నాకీ తల్లి గర్భ ఆవాసం చేయాల్సొచ్చింది. ఓ భగవంతుడా! నేను మీకు ప్రణామాలు చేస్తున్నాను. ఎలాంటి మార్పు చెందనటువంటి మీకు నేను ప్రణామం చేస్తున్నాను. మీరు అనంతమైనటువంటి మీకు నేను ప్రణామం చేస్తున్నాను. నా హృదయంలో నేను చాలా బాధపడుతున్నాను. మళ్ళీ నాకిటువంటి స్థితి వచ్చినందుకు నేను మళ్ళీ బాధపడుతున్నాను. మళ్ళీ నేను మీకు ప్రణామాలు చేస్తున్నాను. ఏమని కోరుకుంటున్నానంటే నేను ఆహ్, యః పంచభూతరచితే రహితః శరీరే చన్నాయత ఇంద్రియగుణ అర్థ చితాత్మకః అహం తేన అవికుంఠమహిమానాం ఋషిం తాం ఏనం వందే పరం ప్రాకృతిపురుషయో పుంసాం. నేను మీ దగ్గర నుండే వచ్చాను. మీ దగ్గర నుండే వచ్చి నేను మళ్ళీ ఈ శరీరాన్ని పంచభూతాలతో కూడుకున్నటువంటి మళ్ళీ ఈ శరీరాన్ని పొందబోతున్నాను. ఒకప్పుడు కూడా నాకిలాంటి అవకాశం మీరిచ్చారు. మళ్ళీ నాకు ఒకప్పుడు కూడా ఇలాగ శరీరం పొందే అవకాశం ఇచ్చారు. కానీ అప్పుడు నేను ఈ శరీరాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాను. నేను మీ చైతన్యం ద్వారా వచ్చినప్పటికీ కూడా, మీ చైతన్యం ద్వారా నేనొచ్చానని చెప్పేసేసి నేను మర్చిపోయి, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకోలేకపోయాను. సద్వినియోగపరుచుకోలేక మళ్ళీ అలాంటి శరీరాన్నే నేను పొందాల్సిన ఒక దుస్థితి నాకు వచ్చింది భగవంతుడా! నన్ను కాపాడండి అని చెప్పేసేసి ఆత్మ తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తుందన్నమాట. ఈ ప్రార్థన కేవలం ఏదో ఋషులు వాళ్ళకి గుర్తుకొచ్చి రాశారని గాదు. మీరు, నేను మనందరం కూడా ఇదే విధంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థిస్తామన్నట. ఓ స్వామి, ఓ భగవంతుడా! నేను చేసుకున్నటువంటి ఆహ్, అజ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మల వల్ల మళ్ళీ నాకీ శరీరాన్ని ఎత్తే అవకాశం వచ్చింది. దుస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడన్నా నేను ఆహ్, నేను పూర్వం చేస్తున్నటువంటి తప్పులు చేయకుండా జ్ఞానంతోటి మీ గురించి తెలుసుకొని, మళ్ళీ సత్కర్మలు చేసి, మీ గురించి తెలుసుకొని, మీ గురించి అభ్యాసం చేసి, మీ గురించి ఉపాసన చేసి, మీ గురించి అనుష్ఠానం చేసి, మళ్ళీ నా జీవితాన్ని సఫలం చేసుకునేటట్టు నన్ను దీవించండి భగవంతుడా అని చెప్పేసి ఆత్మ ఎక్కడ ఇలా ప్రార్థిస్తుంది ఆత్మ? తల్లి గర్భంలో. తల్లి గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భంలో నుంచి ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తుంది ఆత్మ. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి సంస్కృతం వస్తుందా? అనంటే రాదు అంటే ఆ ఆత్మ యొక్క భావన భావన. అలా ఉంటుంది. దాన్ని మనకి ఋషులు వ్యాస భగవానుడు, శుకదేవ గోస్వామి వీళ్ళందరూ గూడా వ్యాస భగవానుడికి గ్రంథస్థం చేస్తే, నారదముని వ్యాస భగవానుడికి చెప్తే, ఆయన గ్రంథస్థం చేస్తే దాన్ని శుకదేవ గోస్వామి వ్యాఖ్యానించారు. అలాగే సూతుల వారు వ్యాఖ్యానించారు. మనందరం తెలుసుకోవడానికి మనం ఎక్కడి నుండొచ్చాము, ఎలాంటి భావనతో ఈ లోకంలోకొచ్చాము, వచ్చిన తర్వాత రాంగానే మనకి మాయ మనల్ని కమ్మేస్తుంది. కమ్మేయగానే మనం మర్చిపోతాం. ఎలాగైతే మనము ఓ సూపర్ మార్కెట్‌కెళ్ళామనుకోండి, ఎళ్ళే ముందు ఇది గొనాలి, అది గొనాలి ఉంటది. అందులోకెళ్ళిన తర్వాత ఆ మాయలో పడిపోయి అవసరం లేనివి గూడా అవసరం ఉన్నట్టు కొనేస్తూనే ఉంటామనమాట. కొనేసి ఇంటికి తెచ్చుకునేటప్పుడు బిల్ కట్టేటప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి. అయ్యో! అనవసరంగానే కొన్నాను. ఇంతగనం బిల్ అయిందా అని చెప్పేసి. ఎస్ ప్రభుజీ. సో, ఈ లోకంలో అలాగ మనని మాయ కమ్మగానే ఇంక మనం చెయ్యకూడని పనులన్నీ చేసేసి, అక్కర్రాని పనులు, అవసరం లేని పనులన్నీ చేసేసి మళ్ళీ శరీరం వదిలేటప్పుడు అప్పుడు మనకి అయ్యో! భగవంతుని శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం ఎత్తేటప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది. అయ్యో! అనవసరంగానన్నా ఇంతకుముందు జీవితంలో లేనిపోని పనులన్నీ చేసుకున్నాను. లేనిపోని బంధుత్వాలన్నీ పెట్టుకున్నాను. ఇంక వాళ్ళే నా జీవితం, వాళ్ళే నా శ్రేయోభిలాషులని చెప్పేసేసి జీవితం మొత్తం వాళ్ళని సేవ జేయడానికే ఖర్చు పెట్టేశాను. భగవంతుని గురించి కొద్దిగానన్నా ఖర్చు పెట్టుంటే, మళ్ళీ ఇరుకైనటువంటి ఈ ప్రదేశంలో ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు గదా!
అనే భావనొస్తుంది. అది భగవంతుడు ఇక్కడ అర్జునుడికి ఆహ్, ఆహ్, 11, 12, 13 శ్లోకాల్లో మన యొక్క నిజమైనటువంటి అస్తిత్వం, అలాగే మన యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో అర్జునుడికి చెప్పారనమాట. ఓకే. హరే కృష్ణ. సో, ఎవరికేమైనా 1, 2 ప్రశ్నలుంటే అడగొచ్చు. హరే కృష్ణ యెస్. బ్రహ్మజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు కవిత, ప్రభు గారు. కళావతి అయితే హరే యెస్ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. ఆ! ముక్తి మార్గాలు 5 చెప్పారు కదా ప్రభుజీ, ఒకసారి మళ్ళీ చెప్పండి ప్రభుజీ, ఓకే. రాసుకుంటాం. సరే. సాయుజ్య, సాయుజ్య, సారూప్య, సారూప్య, సాలోక్య, సాలోక్య, సామీప్య, సామీప్య, స్రాష్ట. స్రాష్టి. రాష్టి, త్రా హ్మ్. త్రాహ ప్రభుజీ. మాతాజీ? సాన త్రాను, సాష్టి, స్రాష్టి. ఓకే. సో, మన ముక్తి అనంగానే, మోక్షం అనంగానే ఏదో ఎక్కడికెళ్ళిపోయి ఎందులో కలిసిపోయి ఇంక అంతే ఇగ అయిపోతుంది అని గాదు. దానిలో రకాలుంటాయన్నమాట. కేటగరీస్. ప్రభుజీ ఇంకొక చిన్న డౌట్ ప్రభుజీ. యెస్ మాతాజీ. ఇవి ఈ ముక్తి మార్గాలు ఇవన్నీ అవలంబిస్తే మళ్ళీ వాళ్ళకి జన్మ ఉండదా ప్రభుజీ? అంటే ఆయా ఉన్న వాళ్ళకి స్థాయికెళ్ళిపోయి ఇంకా ఒక శాస్త్రాలు ఏం చెప్తారంటే సాయుజ్య ముక్తి ఏదైతే ఉందో, సాయుజ్య ముక్తిలోకెళ్తే కొన్ని సార్లు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది అంటారు. కానీ మిగతా వాటికి ఇంకా భగవంతుని ధామానికి వెళ్తే ఇంక మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. ఈ జీవుడు భగవంతుని ధామం ఒక్కసారి వెళ్ళేంత వరకి ఇంకా మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకొక చిన్న ప్రభుజీ, మనము యెస్. మానవ జన్మలో అయితే మనం ఈ జరిగిపోయిన జన్మల గురించి ఆలోచిస్తాం ప్రభుజీ, ఒక భావన హ్మ్. వస్తుంది అంటారు. అదే హ్మ్. విధంగా మిగతా జీవరాశులలో జన్మ తీసుకున్నప్పుడు హ్మ్. ఆ ఆ ఆత్మలకు వేరే ఆ భావన ఉంటుందా ఉండదా ప్రభుజీ? ఖచ్చితంగా చెప్తాను మాతో. ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. ఇప్పుడే అలాగే ఉండండి. సరే మాకు సరే. సో, మీ ప్రశ్న ఏంటంటే మాతాజీ, ఆత్మ ఎప్పుడైతే జంతు గర్భావాసం చేస్తుందో సౌండ్ ప్రభుజీ సౌండ్ రావట్లేదు. హరే కృష్ణ. సో, మీ ప్రశ్న ఏంటి అంటే ఎప్పుడైతే ఆత్మ జంతు గర్భావాసం చేస్తుందో అప్పుడు కూడా ఈ స్పృహ ఉంటుందా లేదా? అంతే కదా? అవును ప్రభుజీ. ఉండదు మాతాజీ. సో, ఎప్పుడైతే ఉండదా? ఉండదు. మనుష్య జన్మే అర్హత కోల్పోయి ఇంక జంతు శరీరం పొందే దుస్థితి ఇంకా అసలు మనుష్య శరీరం పొందడమే
ఒక దుస్థితిలాగా వర్ణిస్తారు. అలాంటి జంతు శరీరం అంటే ఇంకా అధమ జన్మ అన్నమాట. సో, అలాంటి జన్మల్లో ఈ స్పృహ ఉండదు. నేను మళ్ళీ భగవంతుని ప్రార్థించాలి. ఈ భగవంతుని గురించి ఉపాసన చేయాలనే ఆలోచనే రాదన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు క్రితం జన్మలో ఆ ఆలోచన లేకుండానే బ్రతికాడు కాబట్టి, ఆ ఆలోచన లేనటువంటి జన్మ వస్తుంది. కేవలం మనుష్య జన్మ ఎత్తే అర్హత ఎంతో కొంత ఏదో ఒక పుణ్యం చేసుకొనో అర్హత పొందుతాడో అప్పుడు మాత్రమే ఈ యొక్క దీన్నే అంటే నేనెవరని తెలుసుకోవాలని నేనెవరినో తెలుసుకున్న తర్వాత ఆ విషయం గురించి అనుష్ఠానం అంటే సాధన చేసే స్పృహ కలుగుతుందనమాట. దాన్నే బ్రహ్మ జిజ్ఞాస అంటారనమాట. అతతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరిని? నాకు భగవంతుడికి సంబంధం ఏంటి? నేను మళ్ళీ భగవంతుడిని ఎలా పొందాలి? అనే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించడం బ్రహ్మ జిజ్ఞాస అంటారనమాట. అది కేవలం మనుష్య జన్మలో మాత్రమే ఉంటుంది. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే మరి కృష్ణ. ఇంకొక స్వాగతం. జంతు జన్మలో ఉన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం లేదుగా ప్రభు, తెలుసుకోవాలని కూడా భగవంతుడి గురించి. ఆ! మనకి వారికి మరి మానవ జన్మ ఎలా వస్తుంది ప్రభుజీ మరి? ఆ! అయితే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అయితే ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఆహ్, శ్రీమద్ రామానుజాచార్యుల వారు ఎంతమందికి తెలుసు? శ్రీపాద రామానుజాచార్యుల వారు. తెలుసు ప్రభుజీ. ఓకే. శ్రీ శ్రీ సాంప్రదాయాన్ని ప్రాచుర్యం చేసినటువంటి గొప్ప ఆచార్యులాయన. మనకి హైదరాబాద్ నగరంలో సాకేత ధామంలో ఆయన యొక్క 255 అడుగుల విగ్రహం ఉంది. శ్రీమద్ రామానుజాచార్యుల వారు. సో, ఆయన బ్రతికున్నప్పుడు ఏం జరిగింది అంటే ఒకసారి తన శిష్యులతోటి ఆయన ఒక ప్రాంతంలో శ్రీరంగం దేవాలయంలో ఒక ఒక చోట కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నారనమాట. భగవంతుని యొక్క ప్రసాదం తీసుకుంటున్నారనమాట. తీసుకుంటూ ఏమైందంటే తను తింటూ ఆహ్, ఏదో చేతి మీదేముందని ఒకసారి ఇట్లా అన్నారనమాట. అనంగానే తన చేతికున్నటువంటి ఎంగిలి మెతుకులు ఉంటాయి గదా! అవి పక్కనున్న కోనేరులో పడిపోయినాయి. పడిపోంగానే ఒక చేప వచ్చి ఆ ఎంగిలి మెతుకులు తినేసింది. తినంగానే వెంటనే ఆ చేపలు దివ్య స్వరూపాల్ని పొంది పైకెళ్ళిపోవడం జరిగింది. మిగతా శిష్యులంతా ఆశ్చర్యపోయారంట. ఆ! అదేంటి గురుగారు? ఈ ఎల్లప్పుడూ గూడా ఈ ఈ మీ మీరు మీ ఎంగిలి మెతుకులు తినంగానే ఈ చేపలు దివ్య శరీరం పొంది పైకి ఎళ్ళిపోయాయి. మేము ప్రతినిత్యం గూడా మీతో పాటే ఉంటాం గానీ, మీ ఉచ్చిష్టం మేము చాలా సార్లు తిన్నాం. మేమెందుకు ఇంకా దివ్య శరీరం పొందలేదు అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు రామానుజం గారు ఏమంటారంటే, మీరు నాతోనే ఉన్నారు గానీ, నేనేదో సామాన్యమైన వ్యక్తినని జెప్పేసి మీరనుకుంటున్నారు. అందు గురించని మీకింకా దివ్యత్వం పొందలేదు మీరు. అని జెప్పేసి చెప్తారనమాట. అయితే జంతువులు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జంతువు రూపంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏదైతే భగవంతుని యొక్క ప్రసాదము, లేదంటే ఎవరైనా గొప్ప భక్తులు, గొప్ప వైష్ణవులు తిన్నటువంటి ఆ ఉచ్చిష్టం ఉంటుంది గదా! ఎంగిలి పదార్థం ఉంటుంది గదా! అవి ఏ జంతువైనా తిన్నదనుకోండి, వాటికి మళ్ళా దివ్య శరీరం వస్తుందనమాట. అయితే పూర్వకాలంలో మనకి కలియుగం కంటే ముందు ఏ ఏ యుగాలుండేవి? సత్యయుగం, సత్యయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ప్రభుజీ. ఆ! ద్వాపరం, కలియుగం. సో, ఈ కొన్ని కొన్ని సార్లు మనకి కొందరు వితండవాదం చేస్తుంటారంటే ఏమనంటే, మీరు సనాతన ధర్మంలో మద్య మాంసాలు తినొద్దని జెప్పేసేసి, కానీ మీ గ్రంథాల్లోనే ఉన్న యజ్ఞాలు చేసేటప్పుడు జంతువులను బలిస్తారని జెప్పేసేసి, మీరు అప్పుడు మీ గ్రంథాల్లో ఉన్నాయి గదా! యజ్ఞం చేసేటప్పుడు జంతు బలి ఉందని జెప్పేసేసి, మీరెందుకిప్పుడు జంతు బలి చేయట్లేదు? జంతు బలి చేయొచ్చు. జంతువుని ఇయ్యొచ్చు అని జెప్పేసి మీ శాస్త్రాల్లోనే ఉన్నాయి గదా! అని జెప్పేసి కొందరు అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడుతుంటారు. అయితే కలియుగం కంటే ముందు ద్వాపర, త్రేత, కృతయుగం, సత్యయుగం ఏదైతే ఉన్నాయో, ఆ యుగాల్లో యజ్ఞాలు చేసేటప్పుడు అశ్వమేధ యజ్ఞం గాని, ఇంకే యజ్ఞం చేసేటప్పుడు జంతువులను బలిచ్చేవారు. ఎందుకు బలిచ్చేవారంటే, ఆ జంతువుకి ఆ యజ్ఞంలో బలివ్వడం వల్ల, ఆ జంతువుకి మళ్ళీ ఉత్తమమైనటువంటి జీవితం, ఆ జంతు శరీరం నుండి మళ్ళీ ఉత్తమమైనటువంటి జీవితం పొందాలనే కోరికతోటి కొన్ని ఆకాంక్షతోటి, దయతోటి జంతువుని బలిచ్చేవారనమాట. సో, ధర్మబద్ధంగా. ఆ! అలాగా జంతువులకు కూడా మంచి జన్మ రావాలి, మనుష్య జన్మ రావాలి అంటే అయితే అవి భగవంతుని ప్రసాదం ఏదో ఒక విధంగా తినాలి.
తినిపియాలి. లేదు అంటే ఏదన్నా ఒక గొప్ప వైష్ణవుడి యొక్క ఉచ్చిష్టం తిన్నా మళ్ళీ మనిషి జన్మొస్తుంది. లేదు అంటే ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారనుకోండి. అక్కడ బలిస్తే అంటే ఈ కలియుగంలో అది లేదు. ఎందుకంటే కలియుగంలో అంత గొప్ప యజ్ఞం అప్పట్లో మిగతా యుగాల్లో యజ్ఞం చేసే సాక్షాత్తు దేవతా స్వరూపులైనటువంటి ఇంద్రుడు, మిగతా దేవతలందరొచ్చి యజ్ఞంలో ఏసే హవిస్సు చేతులతో తీసుకునేవారనమాట. ఇప్పుడంత అంత నిష్టతోటి అంత గొప్ప యజ్ఞాలు చేయట్లేదు. మనకంత జ్ఞానం లేదు, అంత ఓపిక లేదు, అంత నిష్ట లేదు కాబట్టి అప్పుడు కంటిన్యూ‌గా 4, 5 రోజులు కొన్ని సంవత్సరాలు యజ్ఞాలు నడిచేయి. ఇప్పుడు మహా అంటే ఒక గంట సేపు యజ్ఞం మీద కూర్చుంటే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులొస్తాయి. లేదంటే 2 సార్లు వాష్‌రూమ్‌కెళ్ళాల్సిన పరిస్థితొస్తుంది. ఆ! ఈ అ అంత అంత నిష్టగా చేయలేం. అందు గురించని కలియుగంలో యజ్ఞం చేసేటప్పుడు ఈ బలిలనేటివి ఇవ్వద్దు అని చెప్పేసి నిషేధించారనమాట. సో, అలాగా జంతువులకు గనక మంచి జన్మ రావాలంటే ఎవరైనా ఒక పుణ్యమూర్తి వాటి మీద దయ తలిచి ఏదో ఒక విధంగా ఇలాగ వాటికి ఉపయోగపడేటట్టు చేస్తే అప్పుడు ఆ జంతువులకి మనుష్య జన్మ వస్తుందనమాట. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అలాగే ఇంకొక డౌట్ ప్రభుజీ. అంటే మనం యెస్ ఇప్పుడు ప్రభుజీ. వైష్ణవుడు అంటే ఎవరిని అనొచ్చు ప్రభుజీ? అంటే శుద్ధ ఆ! భక్తులు మన మహారాజులు వాళ్ళలాంటి వాళ్ళనేనా? లేకపోతే ఇట్లా 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేస్తే వైష్ణవులు అనొచ్చా? వాళ్ళు వైష్ణవులు అని ఎవరిని సంబోధించొచ్చు ప్రభుజీ? ఓకే. ఒక్క నిమిషం. కవిత మాతాజీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత ఇంకో ప్రశ్న తీసుకుందాం. ఓకే. ఎవరు వైష్ణవులు అంటే ఎవరైతే భగవంతుణ్ణి హరినామాన్ని నిత్యం జపం చేస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, మచ్చిత్తా మద్గతా ప్రాణ బోధయంత పరస్పరం కథయాంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవంతుడు ఏమంటారంటే, "ఓ అర్జున కొందరు భక్తులుంటారయ్యా, వాళ్ళు చిత్తంలో, మనస్సులో ఎప్పుడు నా గురించే ఆలోచిస్తుంటారు, నా గురించే తపిస్తూ ఉంటారు, నా గురించే చెప్పుకుంటూ ఉంటారు, నా గురించే ఒకరికొకరు కథలు చెప్పుకొని, ఆ కథలని ఆస్వాదిస్తూ ఎవరైతే రమిస్తూ ఉంటారో వాళ్ళు నాకు ప్రీతికరమైనటువంటి భక్తులయ్యా." అలాగ కొందరు మంది కేటగరీ ఉంది. ఒక ఒక ఆహ్, కొందరున్నారు. ఎవరైతే అలాగ జీవితం గడుపుతారో వాళ్ళు వైష్ణవులు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. ప్రతిరోజు హరినామ జపం చేస్తున్నారు. మనమంతా గూడా మంచి చక్కటి శుద్ధ వైష్ణవులవ్వడానికి మనమందరం ప్రయత్నం చేస్తున్నామనమాట. ఓకే. యెస్. సో, అలా ఓకే. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉన్న వాళ్ళని కూడా వైష్ణవులంటారు. గురూజీ ఓకే. ఇది అయితే పెద్దవాళ్ళ మనం ఒక్క నిమిషం మాతాజీ. కవిత మాతాజీ మీ స అయితే సంశయం మరి తీరింది. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రసాదం స్వామికి భోగా పెట్టి, ఆ ప్రసాదాన్ని మనం ఎవరికన్నా ఇచ్చినా, ఆ ఫలితం ఉంటుందా ప్రభుజీ? లేకపోతే ఖచ్చితంగా టీవీకి ఉంటుంది. గాని, మనుషులకు కానీ? ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా ఉంటుంది. అంటే కానీ మనం మనకి వెంటనే శుద్ధంగా రాలేదుగా ప్రభుజీ. అంటే పరిపూర్ణంగా అంటే ప్రయత్నంలోనే ఉన్నాం కదా! అయినా ఆ! కానీ వర్తిస్తుందా ప్రభుజీ ఇది? చెప్తాను ఇలాగ. ఇప్పుడు దేవాలయంకెళ్ళామనుకోండి మాతాజీ, గుడికెళ్ళాం. గుడికెళ్ళిన తర్వాత గుళ్ళో ప్రసాదం పెడతారు మనకి. అవును ప్రభుజీ. చాలామంది నేను గూడా గుడికెళ్ళి ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళి ఇస్కాన్‌లో మస్తు ప్రసాదం పెడతారు. చాలా బాగుంటది. అని ప్రసాదం గురించి కూడా కొన్నిసార్లు గుడికెళ్ళిన సందర్భాలున్నాయి. యెస్. అంటే వంట గుడిలో దేవుడిని పూజించే అర్చక స్వాములే చేయరు వంట. అవును ప్రభుజీ. అంటే వాళ్ళు భగవంతుని జపం చేస్తున్నప్పటికీ గూడా ఆహ్, భగవంతుని జపం ఎంతో కొంత జపం జేస్తారు. కానీ eh, చాలా శుద్ధమైనటువంటి శుద్ధ భక్తుడి స్థాయికి వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా గూడా భగవంతుని సన్నిధిలో భగవన్నామం చేస్తూ ఎంతో కొంత సాధన చేసే వాళ్ళే వంట జేస్తారు. యెస్ సో, ప్రభుజీ. అలా చే వంట చేసిన వాళ్ళ చేతిలో నుండి వంట చేసిన పదార్థాన్ని భగవంతునికి ఎప్పుడైతే నివేదిస్తామో, నివేదించిన తర్వాత భగవంతుని యొక్క దృష్టి, కృప దాని మీద పడిపోతుందనమాట. పడ్డ తర్వాత అప్పుడు అది పవిత్రమైపోతుంది. హ్మ్. ఆ పదార్థం ఎవరు తిన్నా గూడా వాళ్ళకి భక్తి భావనలు పెరిగిపోతాయి. సో, నేను సాధన చేస్తున్నాను. నేను వంట చేసి భగవంతునికి నివేదించి అది ఎవరికైనా ఇస్తే వాళ్ళు గూడా ఆహ్, శుద్ధ వాళ్ళకి కూడా శుద్ధత్వం వస్తుందా? వాళ్ళు గూడా మళ్ళీ భక్తి వైపు నడుస్తారంటే ఖచ్చితంగా వస్తారు. కానీ ఎంతో కొంత స్థాయి. మనం ఏ అవును. భావంతోని ప్రసాదం చేసి, ఏ భావంతోని భగవంతునికి నివేదించి, అది ఏ భావంతో ఇతరులకిస్తామో, ఇతరులు గూడా అదే భావాన్ని పొందే అవకాశం 100% ఉంది. అందు గురించని మనం ప్రసాదం చేసేటప్పుడు
హరినామం చేస్తే ఆ హరినామం యొక్క హరినామం యొక్క గొప్పతనం ఆ ప్రసాదంలోకి ఇమిడిపోతుందన్నమాట. ఆ ప్రసాదం పవిత్రమైతుంది. ఓకే ఓకే. ప్రభుజీ. హరే ఓకే ప్రభుజీ. కృష్ణ. థాంక్ యూ ప్రభుజీ. క్లియర్. వెల్కమ్ అండి. యెస్. తన్విత వరుణ్ మాతాజీ ప్రభుజీ. ఇందాక ఎవరో ప్రశ్న అడిగారు? గురూజీ ఇది పెద్దవాళ్ళకా చిన్న వాళ్ళకా? అందరికీ. ఆత్మకి వయసు లేదు. ఎవరైతే నేను ఆత్మని నన్ను నేను ఉద్ధరించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ. ఓకే. హరే కృష్ణ. చందన మాతాజీ. యెస్ ప్రభుజీ. యెస్. ప్రభుజీ ఇప్పుడు మనం ఎక్కువ టెంపుల్స్‌కెళ్తూ ఉంటాము. కృష్ణకి ప్రేయర్ చేస్తాము. అన్నీ హ్మ్. చేస్తాము. ఇప్పుడు కృష్ణకి మనం ఏదన్నా అంటే యాక్చువల్లీ మనము హరే కృష్ణ మహామంత్రం చదివేటప్పుడు హ్యాండ్స్ ఇలా పైకి పెట్టి అంటే నా దగ్గర ఏమీ లేదు అంతా నీవే అనుకోనే కదా ప్రభుజీ మనం అలా ఫీల్ అయ్యే కదా అలా అనుకునేది. మనం హ్మ్. ఇప్పుడు దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు నాకిది కావాలి, ఇది కావాలి, నాకు మంచి జాబ్ కావాలి, నాకు మంచి అలా అనుకుంటాం కదా! అలా అనుకునే కంటే ఏదైనా కృష్ణనే ఇస్తాడని ఫీలయ్యి అసలు ఏం కోరుకోకుండా ఉండడం బెటర్ అంటారా ప్రభుజీ? అవును మాతాజీ. అంటే భగవంతుడికి మనకేది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. మీరు తెలుసు. కోరినా, కోరకున్నా నాకిది కావాలి, అది కావాలని కోరినా, కోరకున్నా మనకి ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. ఆయన ఎప్పుడు, ఏ సమయంలో ఏదివ్వాలో ఆయన ఇస్తూనే ఉంటారు. మీరు అడిగినా, అడగకపోయినా. ఒకవేళ అడిగారనుకోండి, భగవంతుని దగ్గరికెళ్ళి అడిగారనుకోండి, మీరు చక్కగా భగవంతుని పూజిస్తూ, భగవంతుని జపం చేస్తూ, భగవంతుని గురించి తెలుసుకుంటూ, ఆ! భక్తితో భగవంతుడిని అడిగారనుకోండి, హ్మ్. భగవంతుడు కొన్ని కొన్ని సార్లు మనకి రావాల్సింది ఇంకా లేటున్నా గూడా కొన్ని కొన్ని సార్లు తొందర ఇవ్వచ్చు. ఓకే. ఓకే ఓకే. ప్రభుజీ. కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటుంది అంటే, మనకి జాతక ప్రకారం, మనకి హ్మ్. అదృష్టం ప్రకారం కొన్ని మనకి వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. యెస్ ఉదాహరణకి ప్రభుజీ. మన ఉదాహరణకి మన జీవిత భాగస్వామి అనుకోండి. యెస్. హ్మ్. నీకు పలానా వ్యక్తి నా జీవితంలోకి రావాలి. నార్మల్‌గా భగవంతుని యొక్క భక్తి లేదు. యెస్ ప్రభుజీ. కానీ మనకి రావాల్సుంది. వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటారో మనకు తెలియదు. యెస్ ప్రభుజీ. ఒకవేళ భగవంతుని యొక్క భక్తుల సాంగత్యంలో, భగవంతుని యొక్క భక్తితో ఉన్నామనుకోండి, మన జీవిత భాగస్వామి వస్తారు. కానీ మనకి తోడు పడే విధంగా అలాంటి జీవిత భాగస్వామి మనకి అంటే భగవంతుని గురించి మనం చేస్తున్నటువంటి సాధనని అడ్డు చెప్పకుండా ఉండేటటువంటి భక్తుడు మన జీవితంలోకి రావచ్చు. ఓకే. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా నాది రీసెంట్‌గానే ఎంబీఏ అయిపోయిందనమాట. కోర్స్ హుహు. తీసుకుంటున్నాను హైదరాబాద్‌లో. అమ్మ ఓకే. వాళ్ళేమంటారంటే నన్ను ఇవన్నీ నువ్వు ఇప్పటి నుంచే ఏం చెయ్యకు. వచ్చేవాళ్ళు ఎలా వస్తారో ఏంటో తెలీదు. ఆనియన్ గార్లిక్ తిన్నంటావు, నాన్ వెజ్ తిన్నంటావు. వాళ్ళు రేపు చేయమంటారు, తినమంటారు. ఏం చేస్తావు? ఇవన్నీ ఇప్పటి నుంచే ఏంటి నీ గోల అని నన్ను అంటూ ఉంటారు ప్రభుజీ. నాకు లక్ష్మీ మాతాజీ గైడ్ చేస్తారనమాట. మనం సిన్సియర్‌గా ప్రేయర్ చేస్తున్నాంరా మనకు ఆటోమేటిక్‌గా కృష్ణ అలానే అరేంజ్ చేస్తారు. నువ్వు దాని గురించి ఏం వర్రీ అవ్వకు అంటూ అంటారు పెద్దవాళ్ళన్నాక వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళెవరిని మనం ఏ విధంగా అనకుండా మనం ఇది మైండ్‌లో పెట్టుకొని సిన్సియర్‌గా చేస్తే అవన్నీ ఆటోమేటిక్‌గా అరేంజ్ అయిపోతాయి అని చెప్తారు ప్రభుజీ. మళ్ళీ ఇప్పుడు మీరు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు చక్కగా. నాకింకా బాగా కనెక్ట్ అయిందనమాట. ఓకే. సో, హరే కృష్ణ ప్రభుజీ. హ్మ్. హరే కృష్ణ మాతాజీ. ఓకే. హ్మ్. సో, ఇంకెవరికైనా ప్రశ్నలుంటే అడగండి. లేదంటే ఈ రోజుతో సెషన్ ఆహ్, ముగిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క హరే డౌట్ కృష్ణ. ప్రభుజీ దీనికి యెస్. సంబంధించిందే. ఇప్పుడు యెస్ మనం మాతాజీ. అంటే ఫ్యామిలీ ఉంటుంది కదా ప్రభుజీ. మనం భక్తిలో ఉన్నాము. యాక్చువల్‌గా అయితే మనం భౌతికంగా ఏవి కోరికలు కోరుకోకూడదు. కానీ మనకి బాధ్యతలుంటాయి కదా ప్రభుజీ. పిల్లలు, పెళ్ళిళ్ళు. వాళ్ళ కోసం మనం భగవంతుడిని అడగొచ్చా ప్రభు? తప్పకుండా అంటే అడగొచ్చు. దానిలో తప్పేం లేదు. అలాగే మనం ధర్మబద్ధంగా. భక్తి చేస్తాము. వాళ్ళు పూర్తిగా రారు. కొంత చేస్తారు. మనం అట్లా మనం చేసే భక్తి పిల్లలకి వర్తిస్తుందా ప్రభుజీ? ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు చేసేటువంటి సాధన మీ యొక్క కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చాలామంది భక్తులని నేను చూస్తుంటాను. నేను దాదాపు ఒక
4, 5 సంవత్సరాల నుండి 4, 5 సంవత్సరాల క్రితము ఒక్కరే వాళ్ళ ఇంట్లో నుండి ఒక్కరే వచ్చేవారు. అప్పుడు గూడా వచ్చేటప్పుడు గూడా ప్రభుజీ మా ఇంట్లో చాలా అడ్డు చెప్తున్నారు ప్రభు. ఎందుకంటున్నారు? ఎందుకెళ్తావు అంటున్నారు టెంపుల్‌కి. ఇంకేం నీకేం పని లేదా అంటున్నారు. అట్లా అంటున్నారని 4, 5 సంవత్సరాల క్రితం అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని అట్లా అన్నారో వాళ్ళని తీసుకొనొస్తున్నారనమాట. అంటే వాళ్ళు గూడా వస్తున్నారు. వాళ్ళని తీసుకొని వాళ్ళు గూడా మళ్ళీ భగవంతుని యొక్క కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారనమాట. వాళ్ళే చెప్పారనమాట. ప్రభుజీ అప్పట్లో నేను ఇట్లా అనేదాన్ని. ఇప్పుడు మా ఫ్యామిలీ మా ఆయన్నే నన్ను తీసుకొస్తున్నారు ప్రభుజీ. చాలా సంతోషంగుంది అని చెప్పి. అంటే మనం చేసేటటువంటి భక్తి ఒక భక్తుడు ఉన్నటువంటి ప్లేస్ అదేదైనా సరే, ఆ ప్రాంతం ఎంతో కొంత ప్రభావితమై మన కుటుంబ సభ్యుల మీద పడి వాళ్ళు గూడా ఆహ్, మన పరిపక్వత చెందుతారనమాట. ఒకవేళ చెందినా, చెందకపోయినా మనం వాళ్ళ శ్రేయస్సు గురించి మనం ప్రార్థిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా అయితే భగవంతుడు వాళ్ళని గూడా వాళ్ళ మీద గూడా కృప చూపిస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలానే వచ్చారు. ఫస్ట్ బాబొస్తే బాబుని బయటికి తీసుకొచ్చాం తెలియక మూర్ఖత్వంతోటి. బాబు కోసం కృష్ణ ఏం ప్లాన్ చేశాడు, మమ్మల్ని తీసుకొచ్చారు ఫస్ట్. తర్వాత మా సారు, బాబు అట్లా ముగ్గురం వచ్చాం. పాప కొంచెం చాంటింగ్ చేస్తది. కాకపోతే దానికి మ్యాచే చూస్తున్నాం ప్రభుజీ. వెయిటింగ్‌లో ఉంటుంది. మనకి కృష్ణ మంచిది ఇస్తాడని వెయిట్ చేయొచ్చు కదా ప్రభుజీ. మనం యెస్ తొందరగా మదర్. తప్పకుండా. భగవంతుని పిల్లల శ్రేయస్సు గురించి కోరుకోవడం తప్పేం లేదు. భగవంతుడు తండ్రి దగ్గరికి కాకపోతే ఎవరి దగ్గరికెళ్తాం. కానీ ఆ కోరుకునే కోరికలేంటి అంటే ఆహ్, ఎలాగుండాలంటే ఇప్పుడు మంచి ఆరోగ్యం పిల్లలకి మంచి ఆరోగ్యం రావాలి. చదువు రావాలి. వాళ్ళు గూడా భక్తిలో ముందుకు ఈ చదువుతో పాటు మళ్ళీ వాళ్ళు ఈ ఈ మన సంపదతో పాటు ఉన్నత స్థితితో పాటు మళ్ళీ వాళ్ళు మీకు భక్తి జేయాలి. మా అమ్మాయికో, మా అబ్బాయికో మంచి భాగస్వామి రావాలి. ఇద్దరు కలిసి మళ్ళీ మిమ్మల్ని భక్తి జేయాలి. ఈ విధంగా ఉండాలనమాట. అంతే కోరుకున్నా. ఆమె పూర్తిగా భక్తి ఆమె కూడా వస్తుంది. కాకపోతే అక్కడ ఉండే వాతావరణం బట్టి తను పూర్తిగా మారలేకపోతుంది ప్రభుజీ. తను రావాలి పర్వాలేదు. ప్లస్ ఒక మంచి డివోటీ కావాలనే కోరుకుంటున్నా ప్రభుజీ. వచ్చే మంచి భక్తుడు అవకాశం రావాలి తన జీవితంలోకి అని. అలాగా ఏదొచ్చినా గూడా జీవితంలో స్వామి నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను. పలానాది నాకిచ్చినా గూడా భక్తి మాత్రం డిస్టర్బ్ అవ్వదు. దాంతో పాటు భక్తి ఉండాలి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కూడుకున్నటువంటి భగవద్భక్తిని నాకు ప్రసాదించండి అని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఓకే ప్రభుజీ. థాంక్ యూ అయినా ప్రభుజీ. మళ్ళీ మనం భగవంతుడు ఇచ్చింది మళ్ళీ మనం సహృదయంతోటి స్వీకరించాలి. కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే మనం కోరుకుంటాం ఒకటి, భగవంతుడు ఇంకోటిస్తారు. మనం అనుకున్నాం అయ్యో! నేను అది కోరుకుంటే ఇది ఇచ్చారు భగవంతుడు. ఎట్లా నేను ఇంతగనం భక్తి చేస్తున్నా, నేను ఇన్ని మాలలు చేస్తున్నా, ఇన్ని క్లాసెస్ వింటున్నా, అయినా గూడా నా కోరిక తీరలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే మీరు భగవంతుని శరణాగతిలో ఉన్నారు. మీకేది ఉచితమో, ఏది శ్రేయస్కరమో అది భగవంతుడు ప్రసాదిస్తాడు. అది మనకి యెస్. నచ్చిందవ్వచ్చు, నచ్చనిది కూడా నచ్చనిది గూడా అవ్వచ్చు. మనకంతా తెలీదుగా ప్రభుజీ. ఏంటి అందు అనేది గురించనే తెలియదు. ఈ అందుకని మనకేదన్నా మనకి మంచిది. ప్రతికూలమైనటువంటి విషయం అది ఏదైనా గావచ్చు. మన కుటుంబ సభ్యులే గావచ్చు, లేదంటే పరిస్థితులే గావచ్చు, సిట్యుయేషన్ ఏదైనా గూడా మనం ఒక గురువు సాంగత్యంలో ఉన్నామనుకోండి, వాళ్ళతోని గైడెన్స్ ఇలా ఉంది. ఇట్లా నేను ఇబ్బందులు పడుతున్నాను. దీన్ని ఎలా అర్థం జేసుకోవాలి? ఎలాగ ముందుకెళ్ళాలి? అని అర్జునుడు అడిగినట్టు మనం గూడా ఒక గురువుని యొక్క ఆశ్రయం తీసుకొని అంటే ఆశ్రయం తీసుకోనంటే ఇంక వాళ్ళకి మొత్తం దాసోహం అయిపోయి వాళ్ళకి సేవ చేయడమే గాదు. గైడెన్స్. మనం ఏదన్నా శరీరానికి ఏదన్నా ఇబ్బందొచ్చిందనుకో డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్ చెప్పిన సలహాలు తీసుకుంటాం. అంత మాత్రం చేత డాక్టర్ దానికి నాకు సలహా ఇచ్చాడు శరీరంలో వ్యాధి తగ్గడానికి నాకు మందిచ్చారుగా అని చెప్పేసి డాక్టర్‌కి మొత్తం సేవకులం అయిపోలేము గదా! ఆయన మీద అవును. ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఆయన నాకు గైడ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను. ఆ విధంగా మనకి మనస్సుకి ఏదన్నా ఇబ్బంది కలిగిందనుకోండి, మనస్సుని సరిజేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికెళ్తే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనం బాధతో ఎళ్తే వాళ్ళు ఇంకా బాధ పెట్టే విధంగా మన దగ్గర డబ్బులు లాగేస్తారు. అంటే అందరూ అలా చేస్తారని అనట్లేదు. కొంతమంది చాలా వరకు అలా ఉంటుంది ప్రభుజీ. సో, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితం మొదలు పెడతామో, ఆధ్యాత్మిక జీవితంలో ఆహ్, మనము వీళ్ళు నాకు గైడ్ చేస్తే బావుంటది. వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకున్నామనుకో, వాళ్ళు ఏ ఖర్చు లేకుండా చక్కగా మీరు ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి మళ్ళీ మీ గురించి భగవంతుని ప్రార్థిస్తారు. ఓకే ప్రభుజీ. థాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్ యూ. ఓకే. హరే కృష్ణ సో, ప్రభుజీ. యెస్ ఒక్క మాధురి. చిన్న అది టీ, కాఫీలు ఎందుకు తాగకూడదంటారు ప్రభుజీ? అదొక్క చిన్న డౌట్ అది తెలీదు నాకు. ఆహా! ఖచ్చితంగా తాగొచ్చు టీ, కాఫీలు. దానిలో ఇబ్బందేం లేదు. కాపోతే హెర్బల్ టీ, హెర్బల్ కాఫీ అని ఇస్కాన్ దేవాలయంలో దొరుకుతాయి. అవి తెచ్చుకొని తాగండి.
ఎందుకని నా ప్రభుజీ నార్మల్‌వి మనకి నార్మల్ ఎందుకొద్దని? దాంట్లో కెఫెయిన్ అనే పదార్థం ఉంటుందన్నమాట. అది మన యొక్క చేతనని ప్రభావితం చేస్తుంది. ఒక ఒక అంటే వ్యసనంలాగా అలవాటయిపోతుందన్నమాట అది. ఎడిక్ట్ అయిపోతాం దానికి. ఎడిక్ట్ ఇంకా అయిపోతాం. కావాలి. ఎడిక్ట్ అయిపోయి మనం ఏదన్నా ఆహారం తీసుకున్నామనుకోండి, ఆ ఆహారం వల్ల మన లోపల సత్వబుద్ధి పెంపొంద పెంపొందాలి. బుద్ధిని పెంపొందించే ఆహారం తీసుకోవడానికే ప్రయత్నం చేయాలి మనం. చేస్తే అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ సాత్విక బుద్ధి మనల్ని సాత్వికమైనటువంటి విషయాల వైపు నడిపిస్తుంది. భగవంతుని గురించి తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి అని చెప్పేసి ఓకే. దాని వైపు నడిపిస్తుంది. ఆహ్, అలా కాకుండా రజో, తమో గుణ ఆహారాలని ఉంటాయన్నమాట కొన్ని. ఓకే. హ్మ్. అవి దాన్ని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కొద్దిగా చాలా తక్కువ స్థాయిలో అంటే ఇప్పుడు మద్యం మ మ మన ఆహ్, లిక్కర్ ఉందనుకోండి, ఆల్కహాల్ ఉందనుకోండి. ఆల్కహాల్ హ్మ్. తీసుకున్న వెంటనే ప్రభావితం అయిపోతాం. యెస్ ప్రభుజీ. అందుకని కరెక్టే. స్ట్రిక్ట్‌లీ అవాయిడెడ్. టీ, హ్మ్. కాఫీలు ఏంటి అంటే ఈవెంచువల్లీ కొద్ది కాలం మనకి చాలా అలవాట్లుంటాయి. అవి వెంటనే హ్మ్. మానేయలేము. కొంత సమయం హ్మ్. తీసుకొని వాటికి ప్రత్యామ్నాయంగా ఇంకేవున్నాయో అవి అలవరుచుకున్నామనుకోండి. అవి వాటి యొక్క వాటిని మనం దూరం పెట్టొచ్చు. అందుకే నేను చెప్పానుగా ఇస్కాన్‌లో అంటే చాలా మందుంటారు. మనకి ఇప్పుడు మనం పుట్టినప్పటి నుండి మనకు పొద్దున్న లేవగానే టీయో, కాఫీయో, పాలో ఏదో ఒకటి తాగే అలవాటుంటది. యెస్ ఆ ప్రభుజీ. అలవాటు వల్ల వాళ్ళు మానుకోలేరు. అలాంటి వాళ్ళ గురించి ఇస్కాన్‌లో ఏంటంటే కెఫెయిన్ లేనటువంటి ఆహ్, టీ, కాఫీలు హెర్బల్ టీ, హెర్బల్ కాఫీ అని ఉంటాయన్నమాట. అవి మనకి ఇస్కాన్‌లో దొరుకుతాయి. అవి తెచ్చుకొని తాగడానికి ప్రయత్నిస్తే మనకి తేడా అనిపియదు. ఓకే. ఓకే. ఆహ్, మనమేమో చేంజ్ చేసుకున్నట్టు అనిపిచ్చదు. బట్ అనిపించదు. మంచిది బట్ ఆ తీసుకోవడం అలవాటు వల్ల. అట్లనే ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఉంటది నేను గూడా ఇంతకుముందు ఆ అలవాటు ఉండే ఇప్పుడు కూడా అదే నడుస్తుంది గదా! అని చెప్పేసేసి పెద్దగా ఇబ్బందేం అనిపియదన్నమాట. సోల్ సాటిస్ఫాక్షన్ జరుగుతది. అది. ఓకే. ఓకే. థాంక్ యూ ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. థాంక్ యూ. హరే చాలా కృష్ణ. చాలా సంతోషం. ఈరోజు ఎవరెవరైతే జపా సెషన్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృప ఎల్లవేళలా ఉండాలని వారికి, వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా భగవంతుని యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. రేపు మళ్ళీ ఇంకో కొత్త శ్లోకంతో హరే మొదలు కృష్ణ. పెడదామని చెప్పేసి. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. దండాలు. దండత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. దండాలు హరే ప్రణామం కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ ఈ ఈ మంత్ లో స్వాతి నక్షత్రం ఎప్పుడుంది ప్రభుజీ? అది 19th ఫిబ్రవరి. సో, 19th ఫిబ్రవరి రోజు మేము ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడలో ఉంది. ఓల్డ్ సిటీ ఉప్పుగూడలో సుదర్శన్ నరసింహ హోమం చేస్తాము. వీలైతే మీరు రావచ్చు అక్కడికి. అది ఎప్పుడవుతుందంటే బుధవారం ఫిబ్రవరి 19th. ఓకే ఓకే ప్రభుజీ. దాని గురించి నేను మీతోటి సెపరేట్ గా మాట్లాడతాను ప్రభుజీ. మీకు టైం ఇస్తాను. నో ప్రాబ్లమ్. కాల్ చేయండి. నా నంబర్ ఉంది కదా మాతాజీ. ఓకే ఉంది ప్రభుజీ. మెసేజ్ చేయండి. కాల్ చేయండి. నో ప్రాబ్లమ్. ఎనీ టైమ్. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. దండత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ.